లేకపోతే ఇళ్లలో దొంగతనం పడతారు, కోర్టులో దొంగలు పడతారు. ఏంటిది అంటే వాడి రికార్డులు ఏమో ఉన్నాయి, కరప్షన్ రికార్డులు, అవి దాచుకుంటారు. అతను మనకి వ్యవసాయ శాఖ ఉంది. ఏ వ్యవసాయదారుడైనా, ఏ వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయినా బాగుపడతాడా ఇలాంటి వ్యక్తి చేతులు? ఇలాంటి మంత్రులు, ఇలాంటి ఇది ఎక్కువ చదువుకుంటారే ఉద్యోగాల్లో నిరుద్యోగ సమస్య, ఇలాంటి మీడియోకర్ నాలెడ్జ్ చేతకానటువంటి మినిస్టర్స్, చేతకానటువంటి వీళ్ళ అధినేత ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. మేమందరం తలుచుకుంటే మీ వ్యక్తిగత జీవితాలు, మీ పర్సనల్ జీవితాలు మీకు తీయమో బయటికి నాకు చేత కదా, మాకు తెలియదునా సైలెంట్ ఉన్నాం. మాకు అంటే మనందరికీ, మన జన సైనికులకి, వీరమహిళలకి ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం. ఈ చెత్త కాదు మాట్లాడాల్సింది, సమస్యలు ఎత్తి చూపించాలన్నటువంటి జ్ఞానం మీకు అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానంతో బతుకుతుంది వైసీపీ. సో వీళ్ళకి లెసన్ చెప్పండి. మాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇక్కడ చదువుకున్నాను, చాలా లైఫ్లో కష్టాలు పడ్డాను, సుఖాలు నుంచి, అన్యాయం నుంచి. ఇవాళ నాకు, అజయ్కో, మాకు జీవితంలో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పీస్ఫుల్గా బతకడం తప్ప మేము సాధించగలిగేది కూడా ఏం లేదు. ఏదో చేయగలుగుతాం, కానీ మన రాష్ట్రం బాగుండాలని ఒక కోరిక మాత్రమే ఉంది. అలాగే మీరందరూ కూడా ఏదేదో ఒక లెవెల్ కష్టాలు నష్టాలు స్థిరపడ్డారు, కష్టాలు పడుతున్నారు, బాధపడవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డలు, ఒక పుట్టిన బిడ్డ, లేకపోతే 13-14 ఏళ్ళు చదువుకున్న బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ భవిష్యత్తు ఏమి ఇస్తారు? పంపించేస్తారా? అక్కడి నుంచి మీ ఊరికి పంపించేసేసి ఎక్కడో వేరే రాష్ట్రంలోనో, వేరే చోటు, వేరే దేశంలో బతకాల మన పిల్లలు, మీ పిల్లలు, లేకపోతే మీ పిల్లల పిల్లలు. ఏమి మన రాష్ట్రంలో గుడ్డు బయట, మన రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల మందికి జాబ్ రాగలిగితే, ఉద్యోగ అవకాశాలు వస్తే ఎందుకు వెళ్ళాలి? తల్లిదండ్రులు వదిలిపెట్టి దూరం ఎందుకు బతకాలి? ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రావాలంటే మనం మంచి ప్రభుత్వం ఎన్నుకో, జనాలకు చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా అహంకారం ఏంటంటే మేము ఓటుకి ఇచ్చేస్తాం, ఓటు మాకు పడతానికి ఉన్నది, అది ఎవరు తెలంగాణలోనే కుదరలేదు, ఇక్కడ అసలు జనాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీ ఆస్తుల్లో మీ మీద ఎన్ని పనులు వేశారో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమో మీ లేడీస్ తెలుసు కదా, 5 ఏళ్ల క్రితం సరుకులు విలువలా ఉంది, కందిపప్పు లేకపోతే కిరోసిన్ వాటెవర్, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంది? అంత పెరగాల్సిన అవసరం లేదు. కరప్షన్ జరిగితే తప్ప అంత పెరగదు, అప్పుడే మీకు తెలుసు. అలాగే పన్నులు కడుతున్నటువంటి ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు, మీరందరికీ తెలుసు మీ బాధలే. ఇవన్నీ కూడా మనం పరోక్షంగా లంచగొండితనం వల్ల వచ్చే నష్టాలు. వీళ్ళ లంచగొండితనం దుర్మార్గంగా ఫిక్స్ అయిపోయింది, ఇలా రౌడీజం ఫిక్స్ అయిపోయింది. వీళ్ళలో ఒక్కొక్కరిని నిలబెడితే వైసీపీలో ఒక్కరు కాదు, 20-30 దావుదీ మాఫియాలు. కానీ అరాంపేట లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఆఖరికి బంకర్లో పెట్టి సూసైడ్ చేసి వచ్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం ఏమి చేయకుండా వాళ్ళే చేసుకుంటారు. మనం చేయాల్సిందల్లా జనసేన టీడీపీ అలయన్స్ని విజయవంతం గెలిపించండి. ఆ తర్వాత మీకు మంచి ప్రభుత్వం పోతే ఖచ్చితంగా. అలాగే ప్రజలు వెళ్ళి మాకేం చేస్తుంది జనసేన, మాకేం జరుగుతుంది మీ వల్ల అడుగుతారు. ఖచ్చితంగా అలాంటి ప్రశ్న ఉపయోగించారు. చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. బేసిక్ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కావాలా, లేకపోతే విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలి విద్యా వైద్యం. ఇది రూల్, ఇది బాధ్యత. ప్రతి బిడ్డకి చదువు, వైద్యం, ప్రతి పౌరుడికి చదువు, వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా తప్పు జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకెంతకాలం జరుగుతుందో చెప్పండి. ఖచ్చితంగా ఏమేమి జరుగుతాయి, మంచి పనులు జరుగుతాయి. ఏ మంచి పని అయినా సరే మీరు ప్రామిస్ చేయండి ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన. ఖచ్చితంగా చేసి టీడీపీ చూసాం, వైసీపీ చూసాం, కానీ పవన్ కళ్యాణ్ జత కలిసిన టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని చూడబోతున్నారు. మంచి సపోర్ట్ చేయండి. జై జనసేన,
జై. సో చాలా మంది చెప్పారు ఇక్కడ ఓటర్స్ మీరు మీ ఎంతమంది దగ్గర ఒక్కరోజు చెప్పాడా మీకు పొద్దున చెప్పాడు నేను 100 మంది ఓటర్స్ని రిజిస్టర్ చేయించాను. దట్స్ ఎ గ్రేట్ సర్వీస్. అది కాదు ఇంకొక కుర్రోళ్ళు మనలో మనకి ఇష్యూస్ మీద కంటే కూడా ప్రొయాక్టివ్ వర్క్ చేద్దాం ఆలోచన ఉండాలి. మనం అనుకోకూడదు. చిన్నవాళ్ళైనా చాలా బాగా చెప్పింది అనిపించింది. ఎవరు మాట్లాడాలి. అలాగే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ, నాకేంటి పొజిషన్, నాకేదన్నా పదవి ఉందా, నేను కూడా కింద పనిచేయాలా, ఇలాంటి ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టి ఎలక్షన్స్ కరెక్ట్గా 100 days లోపే ఉంది. దానికి మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలక్షనింగ్ ఎలా చేయాలి, మీకు ఈ స్థాయిలో మీరు ఎలా పనిచేయాలి అది ఆలోచించండి. ఎందుకంటే 15 సంవత్సరాల అనుభవం మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. 10 సంవత్సరాల పార్టీ నడిపిన అనుభవం ఉంది. కష్ట నష్టాలు కూర్చేయడం, పర్సనల్ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అన్నగా చెప్తున్నాను, ఒక జన సైనికుడిగా చెప్తున్నాను. జన సైనికుడిగా మీలాగే నేను చూస్తాను. కానీ ఒక అన్నగా ఇంట్లో కూడా చూస్తుంటే తను బతుకుతుంది, పని చేస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తప్ప ఒక వ్యక్తి అంత నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు మనలో మనకి నాకు అది ఇవ్వలేదు, నాకు ఈ పొజిషన్ లేదు, ఇద్దరు నన్ను అవమానించాడు, ఇది కాదు కదా. ఇది చాలా చిన్న విషయం. అదేవిధంగా మనలో మనందరూ ఎవరు పరాయణం కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు, త్యాగగుణం ఉన్నవాడు, దయాగుణం, దానగుణం ఉన్నవాడు, రాజకీయ
చతుర్థ తెలిసినవాడు, విజ్ఞానం ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఒక పార్టీ పెట్టినప్పుడు మొదటి ఎవరు లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు, నేను కూడా లేదు. తర్వాత ఇవాళ ఇంతమంది యూత్, ఇంతమంది పేరు మహిళలకి ప్రశ్నించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. లేకపోతే మన సమస్యల గురించి థర్డ్ డైమెన్షన్ అంటే ఇంకొక డైమెన్షన్, 1 డైమెన్షన్ 2 డైమెన్షన్, 2 పార్టీలే ఉన్నాయి. 3వ డైమెన్షన్ మనకు లేదు. ఒకటే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే పరిస్థితి కాకుండా ఇంకొక యాంగిల్ ఆలోచించి సమస్యల్ని బయట తీసుకొచ్చి ఫైట్ చేసేదానికి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీ అందరికీ చెప్తున్నాను, ఒక ప్రెసిడెంట్గా లేకపోతే ఒక మనిషిగా, ఒక క్రియేటివ్ పర్సన్గా, సినిమాకి సంబంధించిన క్రియేటివ్ అతను ఎంత చేయాలో అంత చేసేసి ఇంకా చేస్తున్నాను. చేయాల్సింది ఇవాళ స్టేజ్ మీద కూర్చున్న మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు చేయాలి. తను అన్ని చేసి రెడీమేడ్గా చేసి పెట్టాడు. ఆ కొంచెం ఒక 10% పని మా చేతిలో ఉంది, 90% పని తను చేసింది. ఆ 10% పని మనం కూడా చేయకపోతే ఇది మన పర్పస్ అంటే అంతా అన్నీ చేస్తే మనకి విలువ ఉంటుంది. కేసులు పడతాయి, గొడవలు అవుతాయి, ఇది వెరీ కామన్. పొలిటికల్ కేసులు అనేవి క్రైమ్ కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడిన వాడికి ఖచ్చితంగా ఒక ఇష్యూ మీద పోరాడితే అతని మీద కేసు పడదు. బట్ అదేమి దుర్మార్గమైన కేసు కాదు. 1,00,000 కోట్లు తినేసినటువంటి లంచగొండి గత 1,00,000 కోట్లు లంచం తినేసిన కేసు కాదు. లేకపోతే ఎదురుగానే మోసం చేసి దొంగ ఇసుక తీసుకెళ్ళిపోయి కంకర తీసుకెళ్ళిపోయి మట్టి తీసుకెళ్ళిపోయి జనాలు నష్టపరిచే కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడి తద్వారా కేసులు పడినప్పుడు మీకు అందరూ చెప్తున్నారు, ఎవరెవరి మీద అయితే కేసులు పడ్డాయో పొలిటికల్కి సంబంధించి భయపడతాడు. రాజేష్ లాంటి మంచి లాయర్ ఉన్నాడు, నిలబడలేదు. అయితే రాజేష్ అడగండి తెలుస్తుంది మీకు, ఒక మనిషి మీద ఒక పొలిటికల్ కేసు పడితే వాడు ఒక మెట్టు ఎదిగినట్టు తప్ప తగ్గినట్టు. అంతే, కష్టం వచ్చినప్పుడే నాయకుడు ఎదుగుతాడు, సుఖంగా ఉన్నప్పుడు ఎవరు నాయకుడు ఎదగలేడు. సో కేసు పడింది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించండి. కేసు పడితే గర్వంగా ఉంది. ఎందుకంటే ఫైట్ చేయడానికి మనకి పవర్ఫుల్ లీగల్ సెల్ ఉంది. ఏ పార్టీకి లేనంత బలమైన లీగల్ సెల్ ఉంది. మొన్న మధ్యన కావల్లో మీరు చెప్పిన ఎమ్మెల్యే మనుషులు ఎవరో తెలియదు, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే కుర్రోడిని దారుణంగా కొడితే అది విజువల్ నా దగ్గరికి వచ్చింది. మీకు ఎంతవరకు ఐడియా ఉందో తెలియదు కానీ మీలో ఓ మాదిరి ఇష్యూ అయినా సరే మా దాకా వస్తుంది, మా వైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. అది మీ దాకా వస్తుందో లేదో మాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడ ఉదయగిరి కదా పోలీసు ఇష్యూ అజయ్ గారు నిలబడ్డారు, ఇంకేదో విషయంలో మనక్రాంత్ గారు నిలబడతారు, ఇంకేదో విషయంలో ఒక మండల స్థాయి, ఒక గ్రామ స్థాయి, ఒక వీరమేళ ఎవరో నిలబడతారు. సో ఆ కుర్రోడిని దారుణంగా కొట్టినప్పుడు నాకు నిజంగానే ఒక లైవ్లో చూస్తే బాధ అనిపించింది. ఇద్దరు గోండాలు, వైసీపీ గోండాలే, వాళ్ళు ఏదో కార్పొరేట్ స్థాయో లేకపోతే మేబీ ఇంకేదైనా పై స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే మనుషులని మాత్రం నాకు తెలుసు, అంటే వైసీపీ మనుషులే. ఆ కుర్రోడిని మేమెవరో తెలుసా, మేము సోన్స్తో మనుషులు ఎవరో ఎమ్మెల్యే అతని పేరేంటి, మేము ప్రతాప్ రెడ్డి, ఆయన ఎవరో మాకు తెలియదు. నాకు అదొక్కటే అబ్బాయి చేసింది. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఎమ్మెల్యే ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నదానికి ఆ కుర్రోడిని పెట్రోల్ పోయకుండానే చాలా దారుణం కొడితే మేము దాని మీద చాలా సీరియస్గా తీసుకొని ఆ కుర్రోడికి నేను స్వయంగా మాట్లాడి ఆ అబ్బాయికి నా సపోర్ట్ ఇచ్చాను. సో మా దాకా వస్తుంది. కొన్ని అజయ్ గారు, కొన్ని మనక్రాంత్ గారు, మీరు ఎవరి కాదు సాల్వ్ చేసుకోండి, కానీ మనం నిలబడాలి. అంటే ఇక్కడ నేను కులాల ప్రస్తావన తెచ్చి అడ్వాంటేజ్ పొందాలనుకోలేదు. బట్ ఎట్ మీకు తెలుపుతున్నాను, ఆ కొట్టబడిన కుర్రవాడు ఎస్సీ కులానికి చెందిన కుర్రవాడు. అబ్బాయికి చాలా జెన్యూన్గా నిజాయితీగా పనిచేసే కుర్రవాడు. కేవలం మేము ఎవరి మనుషులో తెలుసా, ఎమ్మెల్యే మనుషులు సో పేరు చెప్తే నాకు తెలియదు. అదొక్కడే ఇంత అహంకారపూరితంగా తయారయ్యారు వైసీపీలో.
ఇప్పుడు చెప్పండి, మీరు అభిప్రాయ భేదాలతో గొడవ పడతారా? రేపు రాబోయే ఎలక్షన్ ఫైట్ చేసి ఇలాంటి మాఫియా ఫ్యాక్షనిస్ట్ గుండా గడ్డి చేసి ఇలాంటి వైసీపీ పార్టీని దూసుకెళ్ళాలని ఆలోచించారు. అది కదా ముఖ్యం. అది అయిన తర్వాత మళ్ళీ మనకున్న సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నాకు ఏ పదవి ఉంది, నాకు ఏ పదవి లేదు, నన్ను తగ్గించారు, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు, నన్ను కింద కూర్చోబెట్టి సెకండ్. ఎందుకంటే దమ్మున్నాడు, మీకు పవన్ కళ్యాణ్ గారి డైలాగే చెప్తాను, కంటెంట్ ఉన్నది కట్అవుట్ చాలు. ఒకరి దమ్ముతో ఒక కార్యకర్త కూడా వండర్స్ క్రియేట్ చేయగలరు. ఒక్కొక్కడికి ఎంత పెద్ద పదవి ఇచ్చినా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో డోంట్ వరీ, జనసేనలో ఒక కార్యకర్త, ఒక వీర మహిళ కన్నా బలమైనటువంటి పదవి ఏది లేదు. మావన్నీ జస్ట్ మేనేజ్ చేయడానికి పదవులేదు తప్ప మీకన్నా మేము బలవంతులు కాదు. ఎందుకంటే ప్రజలు మీరు జనసేన ఖచ్చితంగా కార్యకర్తలకి, జనసైనికులకి, వీర మహిళలకి మీకే మొదటి ప్రిఫరెన్స్. దయచేసి నామండి, మీకు ఎటువంటి అతిథులు లేదు. ఇందాక వీర మహిళ మౌనిక నిలబడి ఫైట్ చేసింది, గెలిచింది. ఉదయగిరి కదమ్మా, ఉదయగిరి వచ్చాయి ఇప్పుడు చాలా కాలం క్రితం. ఉదయగిరి చూసిన తర్వాత ఈ మధ్యకాలం చూడలేదు, నెల్లూరు రాలేదు కదా, కుదరలేదు. అలాగే డిఫరెంట్ నియోజకవర్గాల సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కొంచెం అటు ఇది అన్ని ఇవే సమస్యలు. రోడ్లు పడిపోయినాయి, గుంటలు పడిపోయినాయి. ఒక్కోసారి వర్షం వస్తే ఆ గుంటలో కాలు పడే బదులు మనిషి మిగిలిపోయే సందర్భాలు, అన్ని సమస్యలు ఎట్లా ఉన్నాయి. సో ఇలాంటి సమస్యల్లో నాకు బాగా నచ్చిన, బాగా చేస్తున్న వ్యక్తి నల్శెట్టి శ్రీదేవి. చాలా అలాగే కుక్కల విషయంలో ఇంకా చాలా విషయాలు ఆయన చాలామంది పోరాడుతున్నారు. ఇవాళ అని తెలుసు చెప్తాను. అయితే ఇక్కడ ఇది ఒకరి బాధ్యత కాదు, అతను బాధ్యత తీసుకున్నాడు. మీరు అతను అభిమానించే వ్యక్తులుగా మీరేం పని చేస్తారు అది కూడా ఆలోచించారు. నల్శెట్టి శ్రీధర్ ఒక్కరు తీసుకుంటే సరిపోదు, మీరు కూడా అంత బాధ్యత తీసుకోవాలి. శాంతికల్ గారు నిజంగా బాధ అనిపించింది. మొన్న అక్టోబర్లో చనిపోయారు భర్త, ఆవిడ జనసేనలో ఉంది. ఎంత మంచి మాట ఉందంటే, జరిగిందో జరిగిపోయింది, ముందు ఏం చేయాలి, అలాంటి వేరే మహిళల్ని మనం ఇన్స్పిరేషన్. భర్త చనిపోతే ఇంట్లో కూర్చొని బాధపడుతుండొచ్చు, కానీ బయటకు వచ్చి ఈ సమాజం కోసం, లేకపోతే మన మనుషుల కోసం, మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ముందుకు వచ్చాము.